యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా వందనాలు. ఇదిన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున్న పేతురును యోహానును దేవాలయానికి వెక్కి వెళ్తుండగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ఆత్మీయ బంధువులారా, నా హృదయపూర్వకులోంచి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు శాంతి టీవీని చూస్తున్నారు. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి గత 4-5 సంవత్సరాలుగా ప్రసారం అవుతున్నట్టు ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి మీరు కేటాయిస్తున్న అమూల్యమైన సమయాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తూ మీ అందరికీ మరొక పర్యాయం స్వాగతం పలుకుతూ, రండి, ఈ కార్యక్రమం మీది, మీ ఫ్యామిలీ ప్రోగ్రాం కనుక ఈ ప్రోగ్రాం కొరకు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రోగ్రాంని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఈ ప్రోగ్రాంలో మీరు పాల్గొని ఈ ప్రోగ్రాంలో వచ్చేటువంటి మాటలు విని అవి మనుషుల మాటలని భావించకుండా దేవుని మాటల్ని భావించి వాటిని స్వీకరించాల్సిన అవసరం ఉంది. అంటే నేను చెప్తున్న ఈ ఇంట్రొడక్షన్ కూడా మీ అందరికీ వందనాలంటే ఇది కూడా దేవుని మాటలని భావించకుండా మీ అందరికీ వందనాలు ఆత్మీయ బంధువులు లేకపోతే ఇవన్నీ అన్నాను అనుకోండి. ఇంతకుముందు ఏదో ఇంట్రొడక్షన్ ఇచ్చాను కానీ మీరు శాంతి టీవీ చూస్తున్నారు, ఓహో శాంతి టీవీ చూస్తున్నారు అనేది కూడా దేవుని మాటలేమో అని భావించవద్దు. ఆ మెసేజ్, ఆ కాంటెంట్, దాని యొక్క ఆ సారాంశాన్ని మీరు గ్రహించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఆది సంఘము ఉంది. సంఘములో సమర్పణ ఉంటే, సంఘములో ఐక్యత ఉంటే, సంఘములో సమర్పణ లోపించిందనుకోండి, సంఘము ఇన్నర్గా వీక్ అవుతుంది. సంఘములో ఐక్యత లోపించిందనుకోండి, అప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. సంఘము అంటే వేరువేరు కుటుంబాల సభ్యులు కలిసి వచ్చి ఒక కొత్త కుటుంబంగా, ఆత్మీయ కుటుంబంగా మారడం. ఒక సంఘంలో ఒక కుటుంబ సభ్యులే ఉండరు, ఒకే ఇంటి పేరు కలిగిన వాళ్ళే ఉండరు, ఒకే కులమోళ్లే ఉండరు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. దేవుని సంఘం అంటే కుల సంఘం కాదు. దేవుని సంఘం అంటే ఒక వర్గ వర్ణ సంఘం కాదండి. అక్కడ అందరూ ఉంటారు. ఇట్స్ యూనివర్సల్. అది సార్వత్రికమైనది. అది అందరి కోసం తలుపులు తెరవబడినది. అందరి కోసం, కొందరి కోసం కాదు. ఇది మా వాళ్ళు, మా బంధువులు, మా క్యాస్ట్ వాళ్ళ కోసం, మీ కోసం కాదండి అన్నది. రోజుల్లో కొన్ని చోట్ల సంఘాలు అలాగే ఉన్నాయి. ఇది మాది, మా వాళ్ళది, మీరు రాకూడదు, మీ వాళ్ళ సంఘం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, వెళ్ళండి అనే విధానం ప్రమాదకరమైన విధానం. దేవుని స్తోత్రం. ఆది సంఘ సమర్పణ గురించి ఎందుకు చెప్పుకున్నాం? చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ అంత్య దినాల్లో సంఘములో సమర్పణ లేదు అనే ఉద్దేశంతోనే చెప్పుకున్నాం. సేవకులలో సమర్పణ లోపించింది. విశ్వాసులలో, సంఘ పెద్దలలో, స్త్రీలలో, పురుషుల్లో కొందరు మంచోళ్ళు, మిగతా వాళ్ళందరూ దుర్మార్గులేని అనడం లేదు. దయచేసి మాటలు అపార్థం చేసుకోవద్దు. ఫలానోళ్ళు మంచోళ్ళు, ఫలానోళ్ళు చెడ్డోళ్ళు. అయినా మంచి వాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు అని తీర్పు తీర్చడానికి దేవుడు నన్ను దానికోసం నియమించలేదు. ప్రతి వాళ్ళకి వాళ్ళు మంచివాళ్ళు అనిపిస్తుంది. అవతల వ్యక్తికి యువతల వ్యక్తి చెడ్డ వ్యక్తి అనిపిస్తుంది. ఎవరికి అలా అనిపించింది అనేది విషయం కాదు. ప్రభు చెప్పిందే సత్యం, ప్రభు ఇచ్చిందే సాక్ష్యం. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు. అంతవరకే కానీ మనల్ని మేము మెచ్చుకున్న వాళ్ళు ఏమాత్రం యోగ్యులు కాదు. సంఘానికి ఉన్నటువంటి సమర్పణ గురించి ఆలోచించాం. 4 విధాలైనటువంటి సమర్పణ. ద 4-fold dedication of the early church. The church started in AD 34. మరి అడగొచ్చు, ఆ సంఘాన్ని ఎవరు స్థాపించారండి? ప్రతి సంఘాన్ని ఎవరో ఒకరు స్థాపిస్తున్నారు. ఆ సంఘాన్ని ఎవరు స్థాపించారు? ఒకళ్ళు స్థాపిస్తే అపోస్తులు స్థాపించారు. ఆల్ ద అపోస్టల్స్ వేర్ ద ఫౌండర్స్ ఆఫ్ ది చర్చ్. ఒక్క స్థాపకుడు కాదు, ఒక్క వ్యవస్థాపకుడు కాదు, వేరు వేరు వ్యవస్థాపకులు ఉన్నారు. వీళ్ళందరినీ లీడ్ చేస్తూ, నియంత్రిస్తూ ఒక హెడ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనే క్రీస్తు. కాపరులందరికీ హెడ్ పోప్ అనేటువంటి ఆయన ఉన్నాడు.
అని కాదు. గత వారంలో లేకపోతే ఒక 2 వారాల క్రితం ఇంతకుముందు నాటి పోప్ గారు ఆయన చనిపోయారు. పోప్ గారు చనిపోవడం గురించి మీ అభిప్రాయం ఏంటి అని అన్నది. నాకేం దానికేం అభిప్రాయం లేదండి. ఏం అభిప్రాయం ఏముంది? ఒక కాన్క్లేవ్ స్టార్ట్ అవుతుంది, 9 రోజులు దుఃఖ దినాలు ప్రకటించబడతాయి. కాన్క్లేవ్ స్టార్ట్ అవుతుంది. కాన్క్లేవ్ స్టార్ట్ అయిన తర్వాత ఓట్లు వేయాల్సినటువంటి 138 మంది కార్డినల్స్, వేరు వేరు దేశాల కార్డినల్స్, ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లోంచి ఒకరైనటువంటి పోల యాంటోనీ గారు, ఆయన కూడా ఓటు వేయడానికి వెళ్తున్నాడు. వాళ్ళలో మెజారిటీని బట్టి రోజు ఉదయం 2 ఓట్లు, సాయంత్రం 2 ఓట్లు వేయాలి. ఇలాగా జరుగుతుంది. మెజారిటీ ఏ రోజు ఎలక్షన్లు జరిగిన తర్వాత ఆ రోజుకి ఈ 138 మంది సభ్యులు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. 9 రోజులు 10 రోజులు జరిగేటువంటి ప్రాసెస్లో వాళ్ళందరూ కూర్చొని ప్రార్థనలో, వాక్యజానాల్లో వాటిలో ఉంటారు. ఈ ఓట్లు వేసి కౌంట్ చేస్తారు. మెజారిటీ రాలేదు, ఈ ఓట్లను లేకపోతే ఈ చీటీలను వేసి కాలుస్తారు. అప్పుడు ఆ గొట్టంలో నుంచి పొగ, ఆ చిమ్నీలోంచి పొగ బయటకు వెళ్తుంది. దాన్ని గమనిస్తున్న వారు నల్లటి చీకటి, నల్లటి ఆకారంలోని పొగ బయటకు వచ్చింది. అంటే ఇంకా పోప్ ఎన్నిక కాలేదు అని డిసైడ్ చేస్తారు. తర్వాత ఒకరోజు ఫైనల్గా బాహ్య ప్రపంచంతో సంబంధం లేనటువంటి కార్డినల్స్ అందరూ కూర్చొని వాళ్ళు ఓట్లు వేసి ఒకరోజు పోప్ ఎన్నికయ్యాడు అనుకోండి. అప్పుడు బాహ్య ప్రపంచానికి తెలియడం కోసం ఆ గొట్టంలోంచి తెల్లటి పొగ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారు. తెల్లటి పొగ వచ్చినప్పుడు పోప్ ఎన్నికయ్యాడు, వాళ్ళు అక్కడ గట్టిగా ప్రకటిస్తారు, అరుస్తారు, పోప్ ఎన్నికయ్యాడు, పోప్ ఎన్నికయ్యాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి విధానం వాక్యంలో లేదు. ఈ వాక్యంలో లేని విధానం గురించి మనం ఊహించి లేకపోతే మన వివరాలు తెలుసుకోవడంలో, మనకు ఆరాధేయడంలో మనకు అవసరం ఏంటి? దేవుడు సంఘ నాయకత్వం కోసం అపోస్తులని, ప్రవక్తల్ని, కాపరుని, ఉపదేశకుల్ని, సువార్థికుల్ని పెట్టాడు. పోపును పెట్టలేదు దేవుడు. బిషప్పులను కూడా పెట్టలేదు కదా, బిషప్పులను పెట్టాడు. అదేంటండి బిషప్పులను పెట్టడం ఏంటండి? మాకు అర్థం కావడం లేదు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఎవడైనా సంఘ అధ్యక్ష పదవిని అపేక్షించిన ఎడలా అతడు దొడ్డ పదవిని ఆశిస్తున్నట్లే, మంచి పదవిని ఆశిస్తున్నట్లే, తప్పేం లేదు అని రాయబడింది. అక్కడ రాయబడింది సంఘాధ్యక్ష పదవి, ద ఆఫీస్ ఆఫ్ ద బిషప్. అక్కడ రాయబడింది బిషప్ అని రాయబడింది. అనగా బిషప్ అంటే దాని అర్థం, దాన్ని తెలుగులో అధ్యక్షుడుగా చేశారు. అధ్యక్షుడు అంటే అక్షము అంటే కన్ను, అతి ప్లస్ అక్షుడు, అధ్యక్షుడు అంటే ఎక్కువ కన్నులు కలిగినవాడు, ఎక్కువ చూపు కలిగినవాడు, ముందు చూపు కలిగినవాడు అనే అర్థంతో. అనగా సంఘములో ఇటువంటి విధానాలే ఉన్నాయి. పరిచారకులు లేకపోతే పెద్దలు, అపోస్తులు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు, ప్రవక్తలు అనేవి తప్ప మిగతావి లేవు. ఈ కార్డినల్స్ లేకపోతే ఇంకా ఏవేవో పోస్టులు ఇవన్నీ మానవ మాత్రులు నిర్ణయించినవి. కానీ దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. 1-2 గ్రూపుల్లో నేను అక్కడక్కడ ఛానల్స్లో వాళ్ళకి మెసేజ్ పెట్టాను. ఎందుకంటే ఒక పోపు ఎందుకండి, మనకు 3 పోపులు కావాలి. క్యాథలిక్స్కి 3 పోపులు అయితే 3 ప్రాంతాల నుంచి పరిపాలన, 3 సమిష్టిగా ప్రభు యొక్క గైడెన్స్ కింద ఉంటే ఎంత బాగుండేది అన్నట్టుగా నేను చెప్పాను. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తానండి, ఊరికే జస్ట్ సజెషన్. బహుళ నాయకత్వం కావాలి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, అధికార వికేంద్రీకరణ కావాలి. కొన్ని రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి, కొంతమంది మంత్రులు ఉంటారు. లేదు మంత్రులు లేకుండా ఓన్లీ ముఖ్యమంత్రి ఉండే అవకాశం లేదు. ఒక ప్రధానమంత్రి, క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు అయితే ఇలా ఉంటారు. లేదు నాకు వీళ్ళెవరికి లేదు, మొత్తం అన్ని పోస్టులు నేనే చూసుకుంటానని ప్రధానమంత్రి అన్నాడు అనుకోండి, దాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు, ప్రజాస్వామిక వ్యవస్థ ఒప్పుకోదు. అధికార వికేంద్రీకరణ కోసమే అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, సువార్థికులు ఒక నియంత్రణ పెట్టి, ఒక వ్యక్తిని పెట్టి ఆయనే ఇక మీరందరూ ఆయన చెప్పినట్టు వినాలి,
అనే విధానం బైబిల్లో లేదు. కాబట్టి పాపసీ ఈజ్ అగెన్స్ట్ బైబిల్, ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి 266 మంది ఇప్పటి వరకు ఉన్నటి పోపులో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ప్రతి దాంట్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఆ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘము నాయకత్వాన్ని గురించి ఆలోచిస్తుంది కానీ సంఘము సమర్పణ గురించి ఆలోచించడం లేదు. సంఘము సమిష్టిగా ఉంచుకోవడం గురించి, సంపద మీద వ్యామోహం లేకుండా స్వర్గం మీద దృష్టి పెట్టడం మీద సంఘము ఉండాలి. సంఘము పంచిపెట్టాలి, సమానత్వ భావంలో ఉండాలి. సంఘము తప్పక సమాజంగా కూడుకున్నట్టుగా కూడుకోవాలి అనే విషయాల్ని మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. కానీ నిన్నటితో లేకపోతే ఈ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము నేను ఆపేస్తున్నాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయ ధ్యానాల్లోకి వెళ్దాం. అంటే ఇప్పటి వరకు ఇంచుమించు 47 సందేశాలు ఈ టర్మ్లో మనం చెప్పుకున్నాం. ఇక మన ధ్యానం నిమిత్తమై ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఫర్ అవర్ టుడేస్ మార్నింగ్ మెడిటేషన్ ఇట్స్ ఫ్రమ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter 1st verse. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయం తీసుకువెళ్ళుకొండగా One afternoon, Peter and John went to the temple for 3 o'clock prayer. ఒకరోజు మధ్యాహ్నం పేతురు మరియు యోహాను 3 గంటల ప్రార్థనకు దేవాలయంలోనికి వెళ్ళారు అని రాయబడింది. టైటిల్ హీలింగ్ అట్ ద బ్యూటిఫుల్ గేట్. శృంగారం అనే దేవాలయం దగ్గర జరిగిన స్వస్థత అని. ఫుట్నోట్లో 3 o'clock prayer, 3 గంటల ప్రార్థన అనే దానికి ద డైలీ సాక్రిఫైసెస్ వేర్ మేడ్ ఇన్ ద టెంపుల్ అట్ సన్ రైజ్ అండ్ అబౌట్ 3 o'clock ఎవ్రీ ఆఫ్టర్నూన్. సూర్యోదయ సమయంలోనూ మరియు మధ్యాహ్నం 3 గంటల సమయంలోనూ అలా బలులు అర్పిస్తుంటారు అక్కడ. కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థనా కాలము అంటున్నప్పటికీ కూడా అది ప్రార్థనా కాలంగా, దాన్ని ప్రార్థన కాలంగా మలుచుకున్నారు. ప్రార్థన కాలాతీతమైనది. ప్రార్థన ఒక మనిషి మానవత్వానికి అతీతంగా ఉండి కాలానికి సమయానికి అతీతంగా ఉన్న వ్యక్తికి మధ్యలో జరిగే సంభాషణ. భాషాతీతమైనటువంటి, భావాతీతమైనటువంటి, సమయాతీతమైనటువంటి అనుభవం ప్రార్థన. ప్రార్థనలో నేను ఒక మనిషితో మాట్లాడడం లేదు, ముఖ్యమంత్రితోనో ప్రధానమంత్రితో నేను మాట్లాడాను. ప్రార్థనలో నేను ప్రభువుతో మాట్లాడుతున్నాను. నేను అక్షరార్థంగా చూడనటువంటి నా దేవుడితో నేను మాట్లాడుతున్నాను. ఆత్మలోనే మాత్రము నేను ఆయన్ని చూడగలిగిన దేవుడితో నేను మాట్లాడుతాను. అది ప్రార్థన. దేవుని స్తోత్రం. చదువుదాం, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. ఒకరోజు పేతురు పగలు 3 గంటలప్పుడు మందిరానికి వెళ్తున్నారు. అది ప్రార్థనా సమయము. Now Peter and John were going up to the temple at the hour of prayer, which was the 9th hour of the day. ఒకరోజు మధ్యాహ్నం, ఒకరోజు ప్రార్థనా కాలం. అంటే ప్రార్థనా కాలం ఒకరోజని కాదు, ఒక్కరోజు మాత్రమే 3 గంటలని కాదు. ఇంతకుముందు చాలాసార్లు ఆ దేవాలయంలోకి వెళ్ళారు, చాలాసార్లు ప్రార్థనా సమయంలో కలుసుకోవచ్చు ఒక యూదుడిగా. ఇప్పటికీ యూదుడే. యూదా మతానికి స్వస్తి పలికినట్టుగా కూడా లేదు. యూదా మతం భావజాలం మతంలో ఉంది అని మనం అపోస్తుల కార్యం 10వ అధ్యాయం ప్రకారం అర్థం చేసుకోగలం. వారు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, దేవాలయం మీదగా పైన గోడ మీద ఎక్కి వెళ్ళి వెళ్తున్నారని కాదు. దేవాలయము కొండ మీద కట్టబడింది, ఎత్తైన ప్రదేశంలో ఉంది కనుక ఎక్కుతున్నారు. మెట్లు ఉన్నాయి కాబట్టి మెట్లు ఎక్కి పైకి ఎక్కుతున్నారు అని అర్థం. ఈ రోజుల్లో కూడా దేవాలయాలు కొండల మీద ఉంటాయి, చాలా వరకు ఎత్తైన స్థలాల మీద ఉంటాయి. ఆ దేవాలయము, ఆ గుడి యొక్క దర్శనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రజలు అలా కడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదో దేవత పేరుతో ఏదో కట్టుకుంటున్నారు, దేవాలయాలు కట్టుకోవడం. కొరింథీ పట్టణంలో కూడా అక్కడ ఒక దేవాలయం ఉందని, కొండ మీద ఉందని. కొండ మీద దేవాలయాల సంగతి మనకు తెలిసిన విషయమే. కొండ మీద దేవాలయం అంటున్నప్పుడు కొండ ఎత్తైన స్థలం కనుక ఈ భక్తి భావన, ఈ దైవికమైన విధానము అనేది అది ఉన్నతంగా ఉండాలని చెప్పడానికి ఉన్నతమైన స్థలంలో, ఈ లోయలో కట్టుకోవడం లేదు గుళ్ళు.
ఏకాంత ప్రదేశాల్లో దూరంగా కట్టుకుంటున్నారు. కానీ అదే సమయంలో ఇళ్ల మధ్యలో ఉన్నట్టు చర్చిలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇవెందుకు ఇలా కట్టుకున్నారు? అవి కట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పడానికి లేదు. దేవాలయము ఉంది, సొలొమోను దేవాలయము, తర్వాత జెరుబ్బాబెలు దేవాలయము, తర్వాత హేరోదు దేవాలయము అని చెప్పబడిన దేవాలయం ఉంది. అది అప్పటికి ఇంకా దాని మరమ్మతులు పూర్తయినో లేదో, మరి అనేక సంవత్సరాలుగా చేస్తున్నారు, దాని మరమ్మతులు పూర్తయినో లేదో మరి మనకు తెలియదు. ఏదో ఉన్నప్పటికీ ఒక గేట్, 12 గేట్లలో ఉన్నట్టు ఒక గేట్ దగ్గర ఉన్నట్టు ఒక మనిషికి జరిగిన కార్యాల గురించి మనం చదువుకుంటున్నాం. వారు దేవాలయమునకు ఎక్కి వెళుతుండగా, అనగా దేవాలయ ప్రవేశము అక్కడ జరిగింది. యెరూషలేములో అన్ని జనుల ప్రవేశం గురించి కాదు మనం మాట్లాడుకునేది. యెరూషలేములోని యూదుల దేవాలయములో 2 యూదుల యొక్క ప్రవేశం గురించి రాయబడింది. వాళ్ళు ఇంతకుముందు దేవుని సాన్నిధ్యం కోసం వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు దేవుని సాన్నిధ్యముతో వెళుతున్నారు. దేవుని సాన్నిధ్యం కోసం వెళ్ళడానికి, దేవుని సాన్నిధ్యంతో దేవుని సన్నిధి అనబడిన స్థలానికి వెళ్ళడానికి తేడా ఉంది. ఇంతకుముందు ఆచారం, ఇప్పుడు ఒక ఆత్మీయ అనుభవం. అదొక టర్నింగ్ పాయింట్ పేతురు యోహానుల జీవితంలో ప్రత్యేక టర్నింగ్ పాయింట్. యేసు ప్రభు పునరుత్థానం ఈస్టర్ కదా, అదే కదా వాళ్ళ టర్నింగ్ పాయింట్. లేదంటే ఆయన ఆరోహణమై వెళ్ళినప్పుడే కదా టర్నింగ్ పాయింట్ అంటారేమో. కాదు, ఆదిలో వాళ్ళని పిలిచాడు చూశారు శిష్యత్వానికి, అది టర్నింగ్ పాయింట్. మళ్ళీ ఇది మరొక మలుపు. పెంతెకోస్తు రోజు వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, దేవాలయ ప్రవేశం జరిగించారు. దేవాలయ ప్రవేశం అన్నప్పుడు ఒక మాట చెప్పాలి. ఈ రోజుల్లో అక్కడక్కడ కొన్ని దేవాలయాల్లో కొంతమందికి ప్రవేశం లేదు. దళితులకు దేవాలయంలో ప్రవేశం లేదు అంటున్నారు. ఏం దళితులకు దేవాలయంలో ప్రవేశం ఉంటే ఏమవుద్ది? దేవుడు అందరివాడు, భగవంతుడు అందరివాడు, సార్వత్రికమైన వాడు అయినప్పుడు ఒక దళితుడు అనబడినవాడు, దళితుడు అనబడిన వాడు లేడు. దళితులు లేరండి, మనమే దళితులు తయారు చేశాం. మానవుడు ఉన్నాడు, మానవుడిని దళితుల్ని చేశారు అంతవరకే. కానీ దళితులు లేరు. దేవుడు దళితుల్ని పుట్టించలేదు, దేవుడు మానవుల్నే పుట్టించాడు. కానీ మానవులని, క్రైస్తవులను, ముస్లిమ్స్ అను, హిందూస్ అను, లేకపోతే పలాని క్యాస్ట్ అనో పలాని క్యాస్ట్ మనం పుట్టించుకున్నది. ఆదాము దళితుడా? ఆదాము హై క్యాస్టా, లో క్యాస్టా? ఆదాముకి ఇవన్నీ లేవండి. సరే, ఆదాము సంగతి వదిలేసండి. అబ్రహాము ఏ క్యాస్ట్, హై క్యాస్టా, లో క్యాస్టా? ఆదాము కులం ఏంటి? ఆదాము దళితుడేనా? ఆదామైనా అబ్రహామైనా దళితుడా? నాన్ దళిత. మానవుని దళితుడు అని పిలవడం కూడా తప్పే. మానవుని కులముతో పిలవడం తప్పు. మానవుడు మానవుడే, మ్యాన్ ఈజ్ మ్యాన్. దేవుని స్వరూపము పోలిక చొప్పున చేయబడిన మనిషి. దళితుడు అనే మాట దేవుని వాక్యంలో మనం ఎక్కడ చూడలేము. ఎవరో కొంతమంది ద్వళిత్ అన్నారు. ద్వళిత్ అనేటువంటి మాటలో నుంచి వచ్చింది దళితుడు, అనగా అణగదొక్కబడిన వాడు అనే ఉద్దేశంతో. అంటే బీదలకు సువార్తను ప్రకటించడానికి, బీదలకు అంటే మధ్యలో అయినోడే బీదడు. ఆదాము ధనవంతుడా, దరిద్రుడా? ఆదాము ధనవంతుడా, దరిద్రుడా అని ప్రశ్నించలేము. కారణం ఏంటంటే, అతను అప్పటి వరకు సంపాదించింది లేదు. పుట్టుకతో ఆయన పిల్లవాడుగా పుట్టలేదు, ఒక యవనస్తుడిగా పుట్టాడు. ఇప్పుడు ఆయనకి నాకు ఏదైనా ఉందంటే నా తల్లిదండ్రులు ఇచ్చింది ఉంది, వాళ్ళకి ఏదైనా ఉందంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చింది. వారసత్వంగా ఏదో కొంత వచ్చింటుంది. ఆదాముకు వారసత్వంగా ఏముంది? ఆదాము వాళ్ళ నాన్న ఏం సంపాదించి పెట్టాడు? అవ్వ వాళ్ళ నాన్న ఏం సంపాదించి పెట్టాడు? వాళ్ళిద్దరు పెళ్ళప్పుడు అవ్వకేం కట్నం ఇచ్చాడు? ఏం లేవుగా. ఎందుకు చెప్తున్నానంటే, ధనిక పేద తారతమ్యాలు ఆది సంఘంలో లేవు, ఆదిలో లేవు, ఆది సంఘంలో లేవు. కానీ ఇవన్నీ మన మధ్యలో సృష్టించుకున్నవే. ఈ వృత్తుల దృష్ట్యా మనము ఆ పనులు చేసుకుంటూ సంపాదించుకుంటూ, ఒకరి సంపాదన ఎక్కువ, ఒకరి సంపాదన తక్కువ ఉండడాన్ని బట్టి సమాజంలో తారతమ్యాలు వచ్చేంతవరకే. కాబట్టి మానవుడిని దళితుడని పిలవడం కూడా కరెక్ట్ కాదు. మానవుడు మానవుడే. మానవుడు దేవుని పోలిక, దేవుని స్వరూపంలో సూచించబడిన వాడని బైబిల్ చెప్తుంది.
మానవుణ్ణి యూదుడనో గ్రీసు దేశస్థుడనో దేశం పేరుతోనో ప్రాంతం పేరుతో పిలవడానికి వీల్లేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, నరుడు, క్షణము, మనుషుడు, మానవుడు అంతవరకే. కానీ దళితుడేంటి, దళితేతరుడేంటి, ఇండియా వాడేంటి? వాడు ఇండియా వాడనప్పుడు ఇండియాలోనే శాశ్వతంగా ఉండాలనే లేదుగా. ఇండియా నుంచి ఎంతోమంది అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. అమెరికా వాళ్ళు అమెరికాలోనే శాశ్వత పౌరులుగా ఉండాలి లేదు, వాడు వచ్చి ఇండియాలో సెటిల్ అవుతున్నాడు. సెటిల్ కానివ్వండి. ఇక్కడి నుంచి ఎవడో ఆఫ్రికాకి వెళ్తున్నారు, ఆఫ్రికా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ప్రపంచం విశాలంగా ఉందండి. వాడికి దోచిన చోట వాడు వెళ్ళొచ్చు. మీరు పాకిస్తాన్కి వెళ్ళండి, మీరు అమెరికాకి వెళ్ళిపోండి, మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళండి, చెప్పండి మీరెవరండి? దేవుడు ఉంచిన చోట మనం ఉంటామంతే. దేవుడు ఒక మనిషికి నివాస స్థలం యొక్క పొలిమేరలు నిర్ణయించాడు. కాబట్టి నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోండి, మీరు న్యూయార్క్ వెళ్ళిపోండి అని చెప్పడంలో పిచ్చి మాట అది. నేను తోటలో ఆదామును ఎవరు పెట్టారు? ఆదాము పుట్టంగానే నేరుగా తోటలో గెలిపాడా? దేవుడు నరుని కోసం తోటను తయారు చేసి ఆ తోటలో ఆదాముని పెట్టాడు. పెట్టింది ఎవరు? దేవుడు. సరే, పెట్టినవాడు పంపించేశాడు. ఈ చెప్పబడిన వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళని పాకిస్తాన్ బొమ్మని మనం అంటున్నాం. మనమంటే ఎవరు అంటున్నారో మీకు తెలిసిన విషయాలే. వాళ్ళని మనం ఎక్కడ పెట్టినప్పుడు మనం వాళ్ళని తరిమే హక్కు మనకేముంది? విశాలమైన ప్రపంచంలో ఎవరినైనా ఎక్కడైనా జీవించనివ్వండి, మనం జీవించాలి, ఇతరులు జీవించనివ్వాలి. అది మానవ ధర్మం. అంతవరకే కానీ మనం మాత్రమే బతకాలి, అవతలోడు బతకూడదు అనేటువంటి ఆ విధానం క్రూరత్వం, అది మానవత్వం కాదు. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం. దేవాలయ ప్రవేశం జరిగింది. దేవాలయ ప్రవేశం ఎందుకు జరిగింది? ఒక ఆత్మీయ ఉద్దేశంతో దేవాలయ ప్రవేశం జరిగింది. మీరు అనొచ్చు ప్రార్థనా కాలం కాబట్టి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళిద్దరికి ప్రార్థన చేసుకోవడానికి దేవాలయం ఎందుకు వెళ్ళాలి? కారణం ఏంటంటే అక్కడ రాయబడింది 42వ వచనంలో 2వ అధ్యాయం, వారు ప్రార్థన చేయటం ఎడతెక్క ఉంది. వాళ్ళు ప్రార్థన చేయడం ఎడతెక్క ఉన్నారు కాబట్టి దేవాలయంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవాలయంలో వాళ్ళిద్దరే చేసుకోవాల్సి వస్తుంది. కానీ అక్కడ అనేక వేల మంది భక్తులతో చేసుకునే అవకాశం ఉంది. ఒక ఆత్మీయ ఉద్దేశంతో వాళ్ళు దేవాలయ ప్రవేశం చేశారు. దేవాలయం ప్రవేశం చేస్తున్న వాళ్ళు ఆత్మీయ ఉద్దేశాలతోనే ప్రవేశించాలి, శరీర సంబంధమైన ఉద్దేశాలతో ప్రవేశించకూడదు. దేవాలయము అంటే దేవునిలో మనల్ని లయము చేసేటువంటి చోటు, దైవికంగా మనం లయమైపోయేటువంటి చోటు. అక్కడ దైవికంగా మనం లయము కానప్పుడు అది దేవాలయం అనబడదు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవాలయ ప్రవేశము ఆత్మవశులుగా జరగాల్సిన కార్యక్రమం. లూకా సువార్త 2వ అధ్యాయము 26వ వచనంలో రాయబడింది. ఆత్మవశుడై అతడు ఎలా వచ్చాడు? ఎవరో బలవంతంగా నెడితే వెళ్ళిపో ముసలాయన, వెళ్ళు లోపలికి వెళ్ళు, ప్రార్థన చేసుకో, నువ్వు 2 రోజులు బతుకుతావు, చచ్చిపోతావు కదా. కాదు, అతడు పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేది కనుక అతని మీద ఉన్నటువంటి ఆత్మ, అతని మీద అల్లాడినట్టు ఆత్మ, అగాధ జలముల మీద అల్లాడినట్టు ఆత్మ, అతని మీద అల్లాడుతున్నటువంటి ఆత్మ, అతన్ని ఆవరించినట్టు ఆత్మ, అతన్ని కమ్ముకున్నట్టు ఆత్మ అతన్ని దేవాలయంలోకి నడిపించింది. తన సహకరించని శరీరముతో కూడా ఆ సత్ప్రేరణను బట్టి ఆ దేవాలయంలో ప్రవేశించాడు. ఆత్మవశుడై దేవాలయ ప్రవేశం ఆత్మీయ ఉద్దేశంతో, దేవాలయ ప్రవేశము ఆత్మ ప్రేరణతో. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే, ఆ రోజని కాదు, ఆ గడియలోనే, ఆ గంటలోనే, ఇన్ దట్ మూమెంట్, ఇన్ దట్ అవర్ లోపలికి వచ్చి కొనియాడి, కొనుక్కుంది అని కాదు, కొనియాడింది, దేవుని స్తుతించింది, దేవుని ఘోషించింది. ఉపవాసాలతో ఉన్న స్త్రీ, ఉపవాసాలతో ప్రార్థన చేస్తూ సేవిస్తున్న స్త్రీ ఆరాధన చేసింది, కొనియాడింది. తర్వాత ఆత్మీయ సంభాషణ కొరకు, సహవాసం కొరకు ఆమె దేవాలయానికి వచ్చింది. ఈ రోజుల్లో దేవాలయంకి వెళ్తున్న వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? కొంతమంది ఏలం పాటల కోసం వెళ్తున్నారు,
ఆత్మలో పాడటం కోసం వెళ్ళాలి కానీ వేలం పాటల కోసం వెళ్ళడం ఏంటి? దేవుని మందిరం వ్యాపారం ఇల్లు కాదు, దొంగలకు కాదు. అక్కడ దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని స్తోత్రం. ఆత్మీయ సంభాషణ కొరకు దేవాలయంలో ప్రవేశించిన స్త్రీ, ఒకటి ఆత్మీయ ఉద్దేశంతో ప్రవేశించినటువంటి ఇద్దరు దైవజనులు పేతురు యోహానులు, రెండోది ఆత్మ ప్రేరణతో వచ్చినటువంటి సిమియోను, ఆత్మీయంగా సంభాషణ కొరకు వచ్చినట్టు అన్న అనేటువంటి ప్రవక్తి. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం. ఆ పట్టణము విగ్రహములతో దేవాలయంతో నిండుకొని ఉండేది కాదు. ఆయన దేవాలయంలో ప్రవేశించడం కాదు, ఏథెన్సు పట్టణములో ప్రవేశించినప్పుడు ఏథెన్స్లోని అట్మాస్ఫియర్ చూసి, ఆ రిలీజియస్ అట్మాస్ఫియర్ చూసి అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. నేను చదువుతున్నాను ఈ మాటని. బ్రియాన్ సిమ్మన్స్ గారు ఎలా తర్జుమా చేశారో నాకు తెలియదు కానీ ఆ మాట చదువుతున్నాను, దయచేసి చూడండి. హల్లెలూయా. While Paul was waiting for them in Athens, his spirit was deeply troubled. His spirit was deeply troubled. Deeply pained or irritated. అతను చాలా లోతుగా బాధపడ్డాడు, కలవరపడ్డాడు. ఆత్మ పరితాపం. When he realized that the entire city was full of idols, అనగా లోతుగా నొప్పి కలిగిన వాడుగా, లోతుగా విసిగించబడిన వాడుగా ఉన్నాడు. అలా వచ్చాడు దేవాలయంలోకి. దేవాలయాలు ఉన్న స్థలములోకి, దేవాలయానికి వచ్చాడని కాదు, ఏథెన్స్లోకి వచ్చాడు. ఏథెన్స్ అంటే దేవాలయం అని కాదు, ఏథెన్స్ అంటే ఒక ఊరు. అతడు ఆ పట్టణాలు కలిగిన ఆ దేవాలయాలు కలిగినటువంటి అన్యుల ప్రదేశానికి వచ్చాడు, అన్యుల పట్టణానికి వచ్చాడు. అతడు ఆత్మ పరితాపం, ట్రబులింగ్ ఇన్ ద స్పిరిట్, భారభరితమైనట్టు. ఏంటిదంతా? ఏంటి బొమ్మలు, ఏంటి విగ్రహారములు, ఏంటిదంతా? ఇది ఆత్మతో సత్యముతో జరుగుతున్న ఆరాధన కాదే అనేటువంటి ఆ వేదనతో ఆయన వచ్చాడు. దేవాలయ ప్రవేశం మనం ఎలా చేస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు పాడుతూ ఆయన ఆవరణంలో ప్రవేశించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ స్థానిక సంఘాలకు వెళ్ళి ఆరాధన చేస్తున్నప్పుడు మీరు ఎట్టి ప్రవేశం చేస్తున్నారు అనే దాన్ని ఆలోచిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.